టెక్ కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కృత్రిమ మేధ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భారత్ను ప్రపంచ హబ్ గా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేశారు. భారత్లోని డేటా సెంటర్లను వాడుకొని ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడేను ప్రతిపాదించారు. ఈ ప్రకటన దేశీయంగా డేటా సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయడంతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ కు భారత్ను ఎగుమతి హబ్ గా మార్చబోతుంది. ఉపాధి అవకాశాలను కూడా ఊతివ్వబోతోంది. భారత్లోని డేటా సెంటర్స్ ను ఉపయోగించి ప్రపంచవ్యాప్త కస్టమర్లకు క్లౌడ్ సేవలను అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే కల్పించబోతున్నట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. అయితే ఈ ట్యాక్స్ హాలిడేను పొందేందుకు కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారానే భారత కస్టమర్లకు సేవలను అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విదేశీ సంస్థలకు డేటా సెంటర్ సేవలందించే భారతీయ కంపెనీలు 15% సేఫ్ హార్బర్ మార్జిన్ పొందొచ్చు. ఈ సేఫ్ హార్బర్ నిబంధనలను పొందేందుకు అవసరమైన టర్నోవర్ పరిమితిని 300 కోట్ల నుంచి 2000 కోట్లకు పెంచారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు రైడెన్ ఇన్ఫో ఇతర కంపెనీలు కూడా భారత్లో డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజా ట్యాక్స్ హాలిడేతో ఈ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచినట్టయింది. ఈ నిర్ణయంతో ఐటీ, ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లోనూ అభివృద్ధి జరగబోతుంది. ఇక దేశ భద్రత పరంగా కూడా ఇది కీలకంగా మారబోతుంది. గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఇన్ని రోజులు రాకెట్ వేగంతో దూసుకెళ్లిన బంగారు, వెండి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. దేశీయ కమోడిటీ మార్కెట్లో 2 లోహాల ధరలు ఓ దశలో 9% మేర క్షీణించాయి. రికార్డు గరిష్టాలకు చేరుకున్న వేళ లాభాల స్వీకరణ కొనసాగుతుండటంతో నిన్న 2 లోహాలు లోయర్ సర్క్యూట్కు తాకాయి. తర్వాత బంగారం ధర కాస్త కోలుకోగా వెండి మాత్రం 9% పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఫ్యూచర్స్ ట్రెండింగ్ లో ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం ధర 9% పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే 13,711 రూపాయలు క్షీణించి 1,38,634కు చేరుకుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 3.28% నష్టంతో 1.47 లక్షల వద్ద కొనసాగింది. అంతకుముందు గురువారం ఒక్కరోజే పసిడి ధర 31,617 మేర పతనమైంది. దీంతో 1,93,096 నుంచి 1,52,345కు చేరుకుంది. అటు వెండి ధరలో కూడా పతనం కొనసాగుతోంది. రికార్డు గరిష్టాల వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతుండటంతో మార్చ్ కాంట్రాక్ట్ వెండి ధర ఒక్క రోజులోనే 26,273 పతనమై 2,65,652కు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే వెండి కిలో ధర 1,07,968 క్షీణించి 2,91,925కు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితులు, బడ్జెట్ వేళ మదుపర్ల అప్రమత్తత వల్ల బంగారు, వెండి ధరలు పతనానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు. BSNL కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్ గా నిధులు గణనీయంగా పెంచింది. ఈ మేరకు కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారత్ నెట్, BSNL మూలధన అవసరాలు, స్పెక్ట్రమ్ వ్యయం, నెట్వర్క్ రౌలర్తో పాటు ఇతర అంతర్గత అవసరాలను తీర్చేందుకు ఈ కేటాయింపులు పెంచినట్టు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం టెలికాం రంగానికి 53,000 కోట్ల కేటాయింపు ఉండగా తాజా బడ్జెట్లో దాన్ని 73,000 కోట్లకు పెంచినట్టుగా తెలిపారు. ఇది దాదాపు 40% వృద్ధి అని సింధియా వెల్లడించారు. టెలికాం మంత్రిత్వ శాఖకు ముఖ్యంగా BSNL కు కేటాయింపులు పెరగడానికి గల కారణాలపై ప్రశ్నించగా BSNL ను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. BSNL ARPU 90 నుంచి 99% దాదాపు 9% పెరిగింది. త్వరలో 3 అంకెల స్థాయిని చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తమ 3 విభాగాల్లోనూ ఆదాయం పెరిగిందని, అంతర్గత నగదు ప్రవాహాలతో పాటు క్యాపెక్స్ ఇంజెక్షన్ అవసరమని తెలిపారు. తద్వారా BSNL ను పునరుజ్జీవ మార్గంలో ముందుకు తీసుకెళ్లగలుగుతామని తెలిపారు.